5 times కంటెస్ట్ చేశారు ఎమ్మెల్యేగా, 1 time కంటెస్టెడ్ యాజ్ అన్ ఎంపీ. బట్ విక్టరీని మీరు తీసుకోలేకపోయారు. పోస్ట్ మార్టం చేసుకున్నారా? 100%. ఏం జరిగింది? ఒక చోట్లో దానికోసమే నేను వచ్చిన రాజకీయంలో. లేకుంటే వేరే కాన్స్టిట్యుయెన్సీ నుంచి కంటెస్ట్ చేసేది, గెలిచేది. ఫస్ట్ డే నుంచి నాది ఒకటే స్లోగన్, చచ్చిపోయేదాకా ఒకటే స్లోగన్ ఉంటుంది, విక్టరీ నాట్ ఇంపార్టెంట్, హిస్టరీ. నేను పడిన కష్టాలు వేరే వాళ్ళు పడవద్దు. మీ కొడుకు లేకుంటే మీ కూతురు పాలిటిక్స్లో వస్తే ఈ లంగా దొంగ ఓట్లు వాళ్ళ దగ్గర ఉండవద్దు. ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ ఉండాలి. బోకస్ ఓట్లు ఉండవద్దు, డూప్లికేట్ ఓట్లు ఉండవద్దు. ఇదే నా ఫైట్. అండ్ ఈ ఫైట్ నాకు తెలుసు, ఇది ఈజీ కాదు. ఒక మొత్తం జీవితం అంకితం చేస్తేనే ఈ విప్లవం వస్తుంది, ఈ మార్పు వస్తుంది. దానికోసం 2009 నెక్స్ట్ డే వచ్చేసిన, 14 నెక్స్ట్ డే, 18 నెక్స్ట్ డే, 19 నెక్స్ట్ డే, 23 నెక్స్ట్ డే. నా పని ఒక యోద్ధాలాగా. దట్స్ ఆల్. రాజకీయం చిన్న వర్డ్ నాకు, మార్పు పెద్దది. పొలిటీషియన్ లీడర్లో తేడా. ఐఎమ్ అ లీడర్ అండ్ ఐ బిలీవ్ ఇన్ లీడర్షిప్. విక్టరీ పక్క పెట్టు, హిస్టరీ చేసిన తర్వాతనే సస్తా. కానీ మీకు మీరు లీడర్ అని చెప్పుకుంటే సరిపోదు ఫిరోజ్ ఖాన్. లేకుంటే మీరు వస్తారు నా దగ్గర. ఎస్, ఖచ్చితంగా. నేను టైం లేదు అంటే కూడా విజయ్ సాధు అన్న హాఫ్ అన్ అవర్ కావాలి అని మీరు అడగరు కదా. 100% లీడర్. దానికి లీడర్ అయితేనే సరిపోనక్కర్లేదు. కాస్త నిజం మాట్లాడితే చాలు, కాస్త రివల్యూషనిస్టిక్ గా మాట్లాడితే చాలు. సో అదే లీడర్షిప్ క్వాలిటీస్. డిప్లొమాట్ ఉండను, స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, ఆనెస్టీ మాట్లాడుతుంటా. ఈ లంగా పాలిటిక్స్లో ఉన్న తర్వాత కూడా సత్యమేవే జయతే చెప్తా అని మీరు నాకు ఆదరిస్తున్నారు. అదే లీడర్షిప్, అదే లీడర్ నా మైండ్లో ఉన్నారు. అదే లీడర్ నేను ఫుల్ఫిల్ చేయాలి అని, అది నా ధర్మం, అది నా క్యారెక్టర్, అది నా కమిట్మెంట్.